పవన్ కళ్యాణ్ కొత్త షార్ట్ హెయిర్ స్టైల్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ లుక్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసమేనా? మరి ఆ సినిమా విజయ్, తేరీ రీమేక్ అన్న వార్తలు నిజమేనా అనే సందేహాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఎలా చూపించాలి అనే క్లారిటీ ఉన్న దర్శకులలో మొదటి వినిపించే పేరు హరీష్ శంకర్. దీనికి మంచి ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ సినిమా. అది రీమేక్ సినిమా అయినా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ ఏమి చేస్తే ప్రేక్షకులు ఇష్టపడతారో ఆ విషయాలన్నిటిని కూడా హరీష్ శంకర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయ్యేలా డిజైన్ చేశాడు. అందుకే ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కొన్ని కంప్లైంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన తెలుగు సినిమాకు ఈ సినిమా రీమేక్ అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని గురించి దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు దర్శకుడు దశరథ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇది రీమేక్ అని మళ్లీ టాపిక్ మొదలైంది. తెలుగు సినిమాలో ఒక పాత్ర పోలీస్ పాత్రగా ఉండబోతున్న సంగతి తెలిసిందే. పోలీస్ పాత్ర అన్నప్పుడు షార్ట్ హెయిర్ ఉండటం అనేది కామన్గా జరుగుతుంది. తేరి సినిమాలో విజయ్కి కూడా అలానే ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ చాలా షార్ట్గా కనిపిస్తుంది. ముఖ్యంగా పొలిటికల్ ఈవెంట్స్లో హాజరవ్వడం. అలానే దర్శకుడు సుజిత్కి కారు గిఫ్టుగా ఇచ్చిన ఫోటోలు కూడా విడుదలైన సంగతి తెలిసిందే. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్కి షార్ట్ హెయిర్ ఉంది. అయితే ఇదంతా కూడా కేవలం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ అలా చేశారు అని తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి కేరళ షెడ్యూల్ డిసెంబర్ 19 నుంచి మొదలుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే చాలా రోజులు తర్వాత పవన్ కళ్యాణ్లోని కంప్లీట్ ఎనర్జీని ఆడియోస్ అందరూ విట్నెస్ చేశారు. ఇది కదా పవన్ కళ్యాణ్ నుంచి కోరుకునేది అని అందరూ తెగ సంబరపడిపోయారు. కేవలం సాంగ్ మాత్రమే ఇలా ఉంటే కంప్లీట్ సినిమా ఎలా ఉండబోతుందో అని ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ కొత్త లుక్, తేరీ రీమేక్ వార్తలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మర్మంపై పూర్తి స్పష్టత త్వరలోనే రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.